హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. అసలు వాట్ ఈస్ ద స్ట్రింగ్? డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాము. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్. స్ట్రింగ్ని మనం సింగిల్ కొటేషన్స్లో అయినా క్రియేట్ చేయొచ్చు, డబుల్ కొటేషన్స్లో అయినా క్రియేట్ చేయొచ్చు, ట్రిపుల్ కొటేషన్స్లో అయినా సరే క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను S1 అనే ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. S1 ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో పైథాన్ అని ఇచ్చాను. అలాగే S2 అనే ఇంకో స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. ఈ స్ట్రింగ్కి డబుల్ కొటేషన్స్లో ప్రోగ్రామ్ అని ఇచ్చాను. నెక్స్ట్ S3 అనేది ట్రిపుల్ కొటేషన్స్లో. యాక్చువల్ ట్రిపుల్ కొటేషన్స్ మనం మల్టిపుల్ కామెంట్స్ కోసం యూజ్ చేస్తాము. ఇలా మనం స్ట్రింగ్లా కూడా క్రియేట్ చేయొచ్చు. నేను సింగిల్ ట్రిపుల్ కొటేషన్స్ అయినా తీసుకోవచ్చు, సింగిల్ డబుల్ ట్రిపుల్ కొటేషన్స్ అయినా తీసుకోవచ్చు. మనం సింగిల్ ట్రిపుల్ కొటేషన్స్తో స్టార్ట్ చేస్తే ఎండింగ్ కూడా సింగిల్ ట్రిపుల్ కొటేషన్స్తోనే ఎండ్ చేయాలి. డబుల్ కొటేషన్స్తో స్టార్ట్ చేస్తే, డబుల్ ట్రిపుల్ కొటేషన్స్తో స్టార్ట్ చేస్తే ఎండింగ్ కూడా డబుల్ కొటేషన్స్తోనే క్లోజ్ చేయాలి. నేను సింగిల్ ట్రిపుల్ కొటేషన్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై క్లాస్. ఇది మల్టిపుల్ కామెంట్స్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ లైన్ కామెంట్స్ కోసం నేను 2 లైన్స్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 స్ట్రింగ్స్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ చేసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. S1 అనే స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాం. మనకి ఏమైనా ప్రింట్ అయింది? పైథాన్ అనేది ప్రింట్ అయింది. చూడండి, నెక్స్ట్ లైన్లో ప్రింట్ S2ని ప్రింట్ చేస్తున్నాను. S2ని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయింది చూడండి? ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ లైన్లో ప్రింట్ S3ని ప్రింట్ చేశాను. పైథాన్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ మై క్లాస్. మనకి డిఫరెన్స్ ఏం లేదు. ఎలా తీసుకున్నా సరే మనం ఆ సింగిల్ కొటేషన్స్, ఆ డబుల్ కొటేషన్స్, ఆ ట్రిపుల్ కొటేషన్స్లో తీసుకున్న కంటెంట్ అనేది అయితే మనకి ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుంది. అంటే స్ట్రింగ్ని మనం ఎలా అయినా సరే తీసుకోవచ్చు. సింగిల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు, డబుల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు. సింగిల్ కొటేషన్తో స్టార్ట్ చేస్తే సింగిల్ కొటేషన్తోనే క్లోజ్ చేయాలి. డబుల్ కొటేషన్తో స్టార్ట్ చేస్తే డబుల్ కొటేషన్స్తోనే క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను ఒక సింగిల్ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. S1 అనే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, S1 ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లోని పైథాన్ ప్రోగ్రామింగ్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ వన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమని ప్రింట్ అవుతుంది? పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అసలు ఇది ఏ టైప్ అనేది చెక్ చేయాలి అంటే, మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ డేటా టైపా కాదా అని చెక్ చేయాలంటే మనకు ఒక టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ టైప్ ఫంక్షన్ ద్వారా అది ఏ డేటా టైప్ అనేది చెక్ చేయొచ్చు. ఒకసారి అది ఏ డేటా టైప్ అనేది చెక్ చేస్తున్నాను. మనకి ఏ డేటా టైప్ అని చూపించింది చూడండి ఇక్కడ. క్లాస్ STR అంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ అనేది అయితే చూపించింది. అలాగే ప్రింట్ S1 అంటే ఏం ప్రింట్ అవుతుంది? పైథాన్ ప్రోగ్రామింగ్ టోటల్ స్ట్రింగ్ అంతా ప్రింట్ అవుతుంది. మనకి స్ట్రింగ్లో ఇక్కడ నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అని తీసుకున్నాను కదా. స్ట్రింగ్లోని సింగిల్ లెటర్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ ఇండెక్స్ని యూజ్ చేసుకుని. మనకి స్ట్రింగ్ ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్లో పి అనే లెటర్ ఇండెక్స్ ఎంత అవుతుందంటే జీరో అవుతుంది. నెక్స్ట్ వై అనే లెటర్ 1 అవుతుంది. నెక్స్ట్ టి అనే లెటర్ 2 అవుతుంది. నెక్స్ట్ హెచ్ అనే లెటర్ 3, ఓ 4 అవుతుంది. ఎన్ అనేది 5 అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఒక స్పేస్ వచ్చింది, ఇది 6 అవుతుంది. ఇక్కడ స్పేస్ కూడా ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ ప్రింట్ చేయాలి అనుకోండి. ప్రింట్ S1 ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇండెక్స్ ఎంత? జీరో కాబట్టి జీరో అని ఇస్తే ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. చూడండి, ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, పి అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పైథాన్లోని ఇక్కడ టీ అనేది ప్రింట్ అవ్వాలి అనుకోండి. టీ అనే ఇండెక్స్ ఎంత అవుతుంది? 0, 1, 2 అవుతుంది ఇండెక్స్. సో అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలి? ప్రింట్ S1 ఆఫ్ 2 అని ఇస్తే మనకి
టీ అనే లెటర్ కూడా మనకి ప్రింట్ అవుతుంది. అలా మనం ఇండెక్స్ని యూజ్ చేసుకుని స్ట్రింగ్లో ఉన్న ఏ క్యారెక్టర్నైనా సరే మనం ప్రింట్ చేయొచ్చు. బట్ మనకి స్ట్రింగ్స్ అనేది ఫార్వర్డ్ ఇండెక్సే కాదు, బ్యాక్వర్డ్ ఇండెక్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్వర్డ్ ఇండెక్స్ అంటే వెనక వైపు నుంచి ఇండెక్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఫార్వర్డ్ ఇండెక్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జీరో నుంచి స్టార్ట్ అయింది. బట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ లెటర్ ఇండెక్స్ ఎంత అవుతుంది? -1. దాని ముందు లెటరు -2. దాని ముందు లెటరు -3. అంతకు ముందు ప్రీవియస్ లెటరు -4. ప్రీవియస్ లెటరు -5. అలా ఇండెక్స్ని అయితే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ లెటర్ని ప్రింట్ చేయాలి అనుకోండి. ప్రింట్ S1 ఆఫ్ -1. లాస్ట్ లెటర్ ఏముంది మన స్ట్రింగ్లోని? జి అనేది ఉంది కాబట్టి జి అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైనా సరే స్ట్రింగ్లో నుంచి లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ని ప్రింట్ చేయమన్నాడు అనుకోండి. లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అంటే -1, -2. -2 అనేది ఇస్తే స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఎన్న ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుంచుకోండి. మనకి ఫార్వర్డ్లో థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి అంటే దానికి -1 నోట్ చేయండి. అంటే థర్డ్ లెటర్ అన్నాడు కాబట్టి 0, 1, 2. చూడండి టీ అనేది థర్డ్ లెటరు, దాని ఇండెక్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో టూని ప్రింట్ చేస్తే ఫస్ట్ నుంచి చూసినప్పుడు థర్డ్ లెటర్ అనేది వస్తుంది. అలాగే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ రావాలంటే లాస్ట్ నుంచి మనకి ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? -1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లెటర్ -1 అవుతుంది, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ -2 అవుతుంది, థర్డ్ లెటర్ ఏమవుతుంది? -3 అవుతుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? టీ అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్, సెకండ్, థర్డ్ లెటరు. అలాగే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ వచ్చేసరికి ఐ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇలా స్ట్రింగ్లో ఉన్న ఏ క్యారెక్టర్నైనా సరే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలాగే కాకుండా స్ట్రింగ్లో ఉన్న పార్ట్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే సమ్ ఏదైనా ఒక పార్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఓన్లీ పైథాన్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదా లాస్ట్లో ఐఎన్జి అనేది ప్రింట్ అవ్వాలి. సమ్ పోర్షన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే యూజింగ్ స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. స్లైస్ ఆపరేటర్ అంటే ఈ విధంగా ఉంటుంది. కాలన్ ఆపరేటర్. మనకి స్లైస్ ఆపరేటర్ కెన్ హ్యావ్ 3 పారామీటర్స్. ఏమేం పారామీటర్స్ అంటే స్టార్ట్ అనే ఒక పారామీటర్ ఉంటుంది, స్టాప్ అనే ఒక పారామీటర్ ఉంటుంది, స్టెప్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి స్లైస్ ఆపరేటర్లో: స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టార్ట్ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకోండి, 1 నుంచే స్టార్ట్ అవుతుంది. 2 ఇచ్చాననుకోండి, సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5 ఇచ్చాననుకోండి, ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ వాల్యూ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ట్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదంటే దాని డిఫాల్ట్ వాల్యూ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే స్టెప్ వాల్యూ. స్టెప్ అంటే ఇంక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ ప్రింట్ అయింది, మనం స్టెప్ 2 ఇచ్చామనుకోండి, ఫస్ట్ లెటర్ 2 కలపండి, 1 + 2 3 అంటే థర్డ్ లెటర్ ప్రింట్ అవుతుంది. థర్డ్ లెటర్కి 2 కలపండి, 3 + 2 5 అంటే ఫిఫ్త్ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనకి స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. స్టెప్ మనం ఏమీ ఇవ్వలేదనుకోండి, డిఫాల్ట్గా 1 ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా మనం ఇవ్వకపోతే 1తో ప్రింట్ అవుతుంది. స్టార్ట్ లెటర్ కూడా మనం ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవ్వకపోతే జీరోతో వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఉందండి మనకి, స్టాప్ అనేది ఉంది. మనకి 10 ఇండెక్స్తో స్టాప్ అవ్వాలనుకోండి, 10 ఇండెక్స్తో స్టాప్ అవ్వాలంటే దాని ప్రీవియస్ దాని నెక్స్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. 10తో స్టాప్ అవ్వాలంటే 11 ఇస్తే 10తో స్టాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇస్తే ఎక్కడితో స్టాప్ అవుతుంది? 9తో స్టాప్ అవుతుంది. అర్థమైందండి. కానీ మనం స్టాప్ ఇస్తేనే అక్కడితో స్టాప్ అవుతుంది. ఇన్కేస్ స్టాప్ అనేది మనం ఇవ్వలేదనుకోండి, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు ప్రింట్ అయిపోతుంది. చివరి వరకు ప్రింట్ అయిపోతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రింట్ ఫస్ట్ ఏంటి, నాకు పైథాన్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. పైథాన్ ఒకసారి ఇండెక్స్ చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జీరో నుంచి. 0, 1, 2, 3, 4, 5. సో
మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? S1. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జీరో నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో స్టాప్ అయింది? ఫైవ్తో స్టాప్ అయింది. ఫైవ్తో స్టాప్ అవ్వాలంటే స్టాప్ వాల్యూ మనం ఏమి ఇవ్వాలి? సిక్స్ ఇస్తే ఫైవ్తో స్టాప్ అవుతుంది. చూడండి, మనకి పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనకి పైథాన్ అనేది ప్రింట్ అయింది. ఓకే, నాకు ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే, చూడండి, ప్రోగ్రామింగ్కి మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రింట్ S1 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 7 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు కావాలి? ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు కావాలి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు ప్రింట్ అవుతుంది అని చెప్పుకున్నాము. సో స్టాప్ వాల్యూ నేను ఏమి ఇవ్వట్లేదు. చూడండి, సెవెంత్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు కూడా మనకి ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈసారి ప్రింట్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జీరో నుంచి అంటే బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎండింగ్ 11 ఇచ్చాను, అంటే 10th ఇండెక్స్ వరకు రావాలి. అంటే ఎక్కడి వరకు రావాలి ఒకసారి చూద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పైథాన్ PROG అక్కడ వరకు రావాలి. అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ప్రింట్ S1 స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు వస్తుంది. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి స్ట్రింగ్ అనేది అయితే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు స్టెప్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా వన్ ఇంక్రిమెంట్ తీసుకుంటుంది. వన్ ఇంక్రిమెంట్ ఎలా తీసుకుంటుంది సార్ అంటే, చూడండి, మనకి ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్లో పి అనేది జీరో, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4 అంటే ప్రతిసారి వన్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా నెక్స్ట్ లెటర్ రావాలి అంటే. సో ఆ విధంగా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ప్రింట్ S1 స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి. స్టాప్ వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదు, అంటే ఎక్కడ దాకా వస్తుంది? ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు. ఇంక్రిమెంట్ 2 ఇచ్చాను, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్రిమెంట్ 2 ఇచ్చామనుకో, 0 + 2 అంటే ఏంటి? సెకండ్ ఇండెక్స్ వస్తుంది. 2 + 2 అంటే ఫోర్త్ ఇండెక్స్ వస్తుంది. 4 + 2 అంటే సిక్స్త్ ఇండెక్స్ వస్తుంది. అంటే ఏమేమి ప్రింట్ అవుతాయి? జీరో ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, సిక్స్త్ ఇండెక్స్, ఎయిత్ ఇండెక్స్, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. 1, 3, 5 ఈ ఇండెక్స్లు ప్రింట్ అవ్వవు. అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? పి ప్రింట్ అవుతుంది, టీ ప్రింట్ అవుతుంది, ఓ ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్రింట్ అవుతుంది, ఆర్ ప్రింట్ అవుతుంది, జీ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, PTO స్పేస్ RGAMN. ఈ విధంగా మనకి స్టెప్ వాల్యూ కూడా మనకి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు నేనేం ఇస్తున్నానంటే, నాకు స్ట్రింగ్ రివర్స్లో ప్రింట్ అవ్వాలి యూజింగ్ స్లైసింగ్ ద్వారా. ఈజీగా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ మన స్ట్రింగ్ నేమ్ S1. మనకి స్ట్రింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ప్రింట్ అవ్వాలి కాబట్టి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రివర్స్లో ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. అంటే ఏంటి? స్టార్ట్ వాల్యూ బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి ప్రింట్ అవుతుంది. స్టాప్ వాల్యూ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు వస్తుంది. మనకి ప్రతిసారి రివర్స్లో రావాలంటే ఏంటి? లాస్ట్ లెటర్ రావాలి, దాని ప్రీవియస్ లెటర్, దాని ప్రీవియస్ లెటర్, అంటే ప్రతిసారి కూడా తగ్గుతుంది ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది. సో -1 ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్ట్రింగ్లో ఉన్న ఏ పోర్షన్ అయినా సరే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్ట్రింగ్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఆ ఆపరేషన్స్ గురించి మనం చూద్దాము. ఓకేనండి. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి కంకాట్నేషన్.
కంకాటినేషన్. కంకాటినేషన్కి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఆపరేటరు. ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇంటిజర్స్ అంటే నెంబర్స్, డెసిమల్స్ అంటే నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. ఏదైనా నెంబర్స్ మధ్యలో మనం ప్లస్ ని యూజ్ చేసాము అంటే అది ఎడిషన్ అనేది జరుగుతుంది. బట్ ఇలా కాకుండా స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ వీటి మధ్యలో యూజ్ చేసామనుకోండి, కంకాటినేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? కంకాటినేషన్ మీన్స్ కంబైన్, ఆ రెండు కంబైన్ అవుతాయి అని. కంకాటినేషన్ మీన్స్ కంబైన్ ద టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూ స్ట్రింగ్స్ తీసుకుందాము. నేను S1 ఈక్వల్ టు పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. S2 ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అనే ఇంకొక స్ట్రింగ్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ప్రింట్ S1 ప్లస్ S2. నెంబర్స్ మధ్యన అయితే ఏం జరుగుతుంది? మనకి ఎడిషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి? ప్లస్ అంటే కంకాటినేషన్. చూడండి, మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ ఆ రెండు కూడా కంబైన్ అయ్యింది. ఇలా మనకి కం ప్లస్ అనే ఆపరేటర్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. టూ స్ట్రింగ్స్, టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ మధ్యన యూజ్ అవుతుంది. దీన్నే మనం కంకాటినేషన్ అంటాము. సెకండ్ ఆపరేటర్, సెకండ్ ఆపరేషన్ రిపిటేషన్. అంటే స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్స్ రిపీటెడ్గా ప్రింట్ అవ్వడం కోసం మనం రిపిటేషన్ ఆపరేటర్ కోసం మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. S1 ఈక్వల్ టు పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాము. నేను ప్రింట్ చేస్తున్నాను. నాకు ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఒక 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. ఇంటూ 3 మల్టిప్లికేషన్ రిపీటెడ్గా మనకి ప్రింట్ అవ్వడం కోసం ఇంటూ 3. చూడండి, పైథాన్ 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 3 టైమ్స్ మనకి ప్రింట్ అవ్వడం అయితే చూస్తున్నాము. ఈ విధంగా మనం రిపిటేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఈ విధంగా రిపిటేషన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం మనం. అలాగే నెక్స్ట్ ఆపరేషన్ మెంబర్షిప్. మెంబర్షిప్ అంటే మనకి ఇక్కడ టూ ఆపరేటర్స్ ఉంటాయండి. వాటిని ఇన్ను నాట్ ఇన్ను అంటాము. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సీక్వెన్స్లో మన ఎలిమెంట్, మనం ఇచ్చిన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకేనా? చెక్ ఇఫ్ ఏ సబ్ స్ట్రింగ్, ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ కానీ క్యారెక్టర్ కానీ మన స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేయడానికి ఇన్ను నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. దానిలో మనకి ఏం స్టోర్ అయ్యి ఉంది? పైథాన్ అనే ఒక వర్డ్ స్టోర్ అయ్యి ఉంది. ఈ పైథాన్లో నేను ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ప్రింట్ వై అనే లెటర్ పైథాన్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో వై ఇన్, మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? ఎస్. ఇన్ కేస్ వై అనే లెటర్ ఆ ఎస్ అనే స్ట్రింగ్లో ఉందనుకోండి, ఇట్ రిటర్న్ ట్రూ రిజల్ట్. చూడండి, ట్రూ అనే రిజల్ట్ వచ్చింది. ఇన్ కేస్ వై కాదు, నేను బిని చెక్ చేశాను, ఇట్ రిజల్ట్ ఫాల్స్. ఎందుకంటే బి అనేది ఎస్ అనే స్ట్రింగ్లో లేదు కదా. దానికోసం మనకి ఫాల్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇన్నికి నాట్ ఇన్ అనేది దానికి క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బి నాట్ ఇన్ ఎస్ అంటున్నాను. బి అనేది ఎస్ అనే స్ట్రింగ్లో లేదు అంటున్నాను. లేదు కదా, నేను చెప్పింది నిజమే కదా. సో అది మనకి ఏ రిజల్ట్ ఇస్తుంది? ట్రూ అనే రిజల్ట్ని ఇస్తుంది. అలా కాకుండా నేను హెచ్ నాట్ ఇన్ ఎస్ అంటున్నాను. హెచ్ అనేది ఎస్ అనే స్ట్రింగ్లో లేదంటున్నా. ఎస్ అనే స్ట్రింగ్లో ఏముంది? పైథాన్ ఉంది. పైథాన్లో హెచ్ ఉంది కదా, కానీ నేను లేదంటున్నా. మరి నేను ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో మనకి ఇట్ రిటర్న్ ఫాల్స్ రిజల్ట్. అలాగే నెక్స్ట్ ఆపరేషన్ స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం. మనకి లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుందండి. దాన్నే ఎల్ఈఎన్ ఫంక్షన్ అంటాము. ఏ స్ట్రింగ్ అయినా సరే లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్ఈఎన్ అనే స్ట్రింగ్ని యూజ్ చేస్తే ఆ స్ట్రింగ్ లెంత్ ఎంత అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాని లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి. ప్రింట్ లెంత్ ఆఫ్ ఎస్. చూడండి, ఆ దానిలో ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది ప్రింట్ అవుతుంది. ఇంక్లూడింగ్ స్పేసెస్, స్పేసెస్ని కూడా కౌంట్ చేసుకుంటా మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది అయితే కౌంట్ చేస్తుంది. ఇది ఒక లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా స్ట్రింగ్లో ఒక ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ ట్రావర్సింగ్.
ట్రావర్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఆ స్ట్రింగ్లోని పైథాన్ అనే ఒక వర్డ్ స్టోర్ అయింది. నాకు ఈ స్ట్రింగ్లోని ప్రతి లెటర్ దగ్గరికి ట్రావర్స్ చేయాలి అనుకుంటున్నాను. ట్రావర్స్ చేయాలంటే ఈ స్ట్రింగ్ని ఒక లూప్లో రన్ చేద్దాం. స్ట్రింగ్స్ని మనం ఏ లూప్లో రన్ చేసుకోగలం, ఏ సీక్వెన్స్ని అయినా సరే ఈజీగా ఫర్ లూప్లో రన్ చేసుకోగలం. సో ఫర్ ఐ ఇన్ మన సీక్వెన్స్ అదే స్ట్రింగ్ నేమ్ ఏంటి, ఎస్. అంటే ఏమవుతుందంటే లూప్ ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఐ అనేది పి అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఐ ఈక్వల్ టు వై అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఐ ఈక్వల్ టు టీ అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఐ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఐ ఈక్వల్ టు ఓ అవుతుంది. ఆ నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఐ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. అంటే ప్రతి లెటర్ దగ్గరికి ట్రావర్స్ చేస్తుంది. సరే, ట్రావర్స్ చేసిందా లేదా చెక్ చేయడం కోసం మనం ప్రింట్ ఐని ప్రింట్ చేద్దాం. ప్రతిసారి కూడా ఐని ప్రింట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ సారి పి ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ వై, నెక్స్ట్ టి, హెచ్ఓఎన్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. చూడండి, పైథాన్ లైన్ బై లైన్ ప్రింట్ అయింది. సార్ నాకు లైన్ బై లైన్ వద్దు, సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలంటే ఎండ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయండి. ఇక్కడ మీకు స్పేస్ ఇవ్వండి. ఇక్కడ నేను విత్ ఇన్ ద కొటేషన్స్లో స్పేస్ తీసుకున్నాను అనుకోండి, మనకి స్పేస్ వచ్చి మనకి పైథాన్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. నేను ఈ స్పేస్ కాదు ఐఫోన్ తీసుకున్నాను అనుకోండి, ఈచ్ క్యారెక్టర్ కూడా ఐఫోన్తో సెపరేట్ అయ్యి మనకి పైథాన్ అనేది అయితే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవి స్ట్రింగ్లో ఉన్న ఆపరేషన్స్. మనకి స్ట్రింగ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఆ మెథడ్స్ గురించి చూద్దాం ఇప్పుడు. స్ట్రింగ్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ లోవర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఈ లోవర్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే కన్వర్ట్ టు లోవర్ కేస్. కన్వర్ట్ టు లోవర్ కేస్ అంటే లోవర్ కేస్ అంటే మనం ఏం తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు క్యాపిటల్ పైథాన్, క్యాపిటల్ లెటర్లో తీసుకున్నాను నేను. ఓకేనా? ఈ క్యాపిటల్ లెటర్లో ఉన్నది మనకి లోవర్ కేస్లో రావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, మనం ఎస్ స్ట్రింగ్లో క్యాపిటల్ తీసుకున్నాం, బట్ ఇక్కడ S1 డాట్ లోవర్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసాము, ఒక మెథడ్ని యూజ్ చేసాము. అప్పుడు మనకి ఏమవుతుంది, అది స్మాల్ లెటర్స్ కింద ప్రింట్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది, అప్పర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ అప్పర్ అనే మెథడ్ ఏం చేస్తుంది, అప్పర్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్లో ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ అనుకోండి. ప్రింట్ S. అప్పర్ అంటే ఏమవుతుంది, ఈచ్ క్యారెక్టర్ అప్పర్ కేస్. ఫస్ట్ చూడండి, ఇది లోవర్ యూజ్ చేసాము, ఇక్కడ అప్పర్ యూజ్ చేసాము. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఉంటుంది, క్యాపిటలైజ్ అని ఉంటుంది. క్యాపిటలైజ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. క్యాపిటలైజ్ క్యాపిటలైజ్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఉందనుకోండి, ఇక్కడ పి కూడా స్మాల్లోనే ఉందనుకోండి, క్యాపిటలైజ్ని యూజ్ చేసామనుకోండి, మనం తీసుకునే సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ వస్తుంది, మిగతా అన్నీ కూడా మనకి స్మాలే వస్తాయి. చూడండి, ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ వచ్చింది, మిగతా అన్నీ కూడా స్మాల్ వస్తాయి మనకి. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుంది, టైటిల్ అనే ఒక మెథడ్ ఉంటుంది. టైటిల్ టైటిల్ అనే మెథడ్ ఉంటుంది. టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేసాము అనుకోండి, మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లోని అదే ఆ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సెంటెన్స్లోని ప్రతి లెటర్ కూడా ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ వస్తుంది. ఇక్కడ మనకి టూ వర్డ్స్ ఉన్నాయి, పైథాన్ ప్రోగ్రామింగ్. పైథాన్లో పి క్యాపిటల్ వచ్చింది, ప్రోగ్రామింగ్లో పి అనేది క్యాపిటల్ వచ్చింది. చూడండి,
ఈ విధంగా మనం ఈ ఫోర్ మెథడ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. లోవర్ అంటే లోవర్ కేసులోని, అప్పర్ అంటే అప్పర్ కేసులోని, క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే ఆ సెంటెన్స్లోని క్యాపిటల్లోని, టైటిల్ అంటే ఈచ్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లోని మనకి వస్తాయి. అలాగే మరికొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ మనకి స్ట్రిప్ అనే ఒకటి ఉంటుంది. స్ట్రిప్ అంటే ఏంటంటే రిమూవ్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ స్పేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ స్ట్రిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. స్ట్రింగ్లో డేటా నేను సరిగ్గా ఇవ్వలేదు. ఫస్ట్లో ఎంత స్పేస్ వదిలేను, అలాగే లాస్ట్లో సమ్ ఒక స్పేస్ ఎంతో వదిలేను, ఇలా ఇచ్చాను. బట్ నాకు ఎగ్జాక్ట్గా కావాలి ఆ స్పేసెస్ అవి తీసుకోకుండా క్లారిటీగా ఉండాలి అంటే రిమూవ్ చేస్తుంది. ఫస్ట్లో ఇచ్చిన స్పేసెస్ని, లాస్ట్లో ఇచ్చిన స్పేసెస్ని రిమూవ్ చేయడం కోసం మనం ఈ స్ట్రిప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎస్ డాట్ స్ట్రిప్. చూడండి, ఇంకే స్ట్రిప్ని యూజ్ చేయలేదు అనుకోండి, స్ట్రిప్ని యూజ్ చేయకుండా మనం ప్రింట్ ఎస్ని ప్రింట్ చేద్దాం. చూడండి, ఫస్ట్లో ఎలా ప్రింట్ అయిందో నెక్స్ట్ ఎలా ప్రింట్ అయిందో. ఈ విధంగా మనకి స్ట్రిప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేస్తుంది. స్ప్లిట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ని తీసుకున్నాము అనుకోండి. నేను ఎస్ ఈక్వల్ టు హై స్టూడెంట్స్, దిస్ ఈజ్ మై క్లాస్ అని తీసుకున్నాను. ఇదేంటి మనకి ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని మనకి ఎలా కన్వర్ట్ చేస్తుంది? లిస్ట్లో కన్వర్ట్ చేయడం కోసం స్ప్లిట్ అనేది యూజ్ చేస్తాము. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎస్ డాట్ ప్రింట్ స్ట్రింగ్ నేమ్ ఎస్ కాబట్టి ఎస్ డాట్ ఏ ఫంక్షను స్ప్లిట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఈ స్ప్లిట్ ఫంక్షన్లోని నాకు లిస్ట్లో కన్వర్ట్ అవుతుంది స్ప్లిట్ అనేది ఇస్తే. బట్ ఈ ఎలా అవ్వాలి? ఇక్కడ ఉన్న ప్రతి ఓడు కూడా ఒక్కొక్క ఎలిమెంట్ కింద రావాలి అనుకున్నాను. ఇక్కడ ప్రతి ఓడికి మధ్యలో మనం ఏమి ఇచ్చాము? స్పేస్ ఇచ్చాము. సో ఈ స్ప్లిట్లో కూడా ఒక స్పేస్ తీసుకోండి. తీసుకుంటే స్పేస్ ఉన్న చోటల్లా ఎలిమెంట్ అనేది డివైడ్ అవుతుంది. చూడండి, హాయ్ ఒక ఎలిమెంటు, స్టూడెంట్స్ ఒక ఎలిమెంటు, దిస్ ఈజ్ దిస్ అనేది ఒక ఎలిమెంటు, ఈజ్ అనేది ఒక ఎలిమెంటు, మై అనేది ఒక ఎలిమెంటు, క్లాస్ అనేది ఒక ఎలిమెంట్ కింద మనకి వస్తుంది. ఇదేంటి మనం స్ట్రింగ్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసాము. బట్ అలాగే మనకు ఇంకోటి ఉంటుంది. లిస్ట్ని స్ట్రింగ్లా కన్వర్ట్ చేయాలి అంటే జాయిన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. జాయిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి, కన్వర్ట్ లిస్ట్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేయడానికి స్ప్లిట్, లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడం కోసం మనం జాయిన్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుందాము. ఆ లిస్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి. నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, ఎల్ అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్లోని పైథాన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ఈజ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, వెరీ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, సింపుల్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, లాంగ్వేజ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఇలా నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి. ప్రింట్. ఓకేనా? లిస్ట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి నాకు లిస్ట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వీ కెన్ యూజ్ జాయిన్. నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్లో, డబుల్ ఆర్ సింగిల్ కొటేషన్ లేదా సింగిలే తీసుకుందాం, సింగిల్ కొటేషన్లో స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి డాట్ జాయిన్. మన లిస్ట్ నేమ్ ఏంటి? ఎల్.
చూడండి, పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. అంటే ఏంటి, ఇక్కడ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి ప్రతి ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ వచ్చింది. నేను ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ఒక ఐఫోన్ ఇచ్చాను అనుకోండి, ఊడికి మధ్యలో మనకి అలాగా ఐఫోన్ లాగా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక మెథడ్ ఉంటుంది, ఫైండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ ఫైండ్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా క్యారెక్టర్ కానీ సబ్ స్ట్రింగ్ కానీ మన స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం ఫైండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఈక్వల్ టు పైథాన్ అంటే ఏదైనా క్యారెక్టర్ని లేదా సబ్ స్ట్రింగ్ పివై అని కానీ చెక్ చేయాలి అనుకుంటే ఫైండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం మనం. అది ఎలా యూజ్ చేస్తామంటే, ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఓ అనే లెటర్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను నేను. ఉంది. ఉన్నప్పుడు అది ఏం ప్రింట్ అయింది మనకి, అది ఏ ఇండెక్స్లో ఉందో అది ప్రింట్ అవుతుంది. అర్థమైందండి. మనం ఇంతకుముందు మనం ఇన్ అనే ఆపరేటర్ ద్వారా కూడా మనం చెక్ చేసాము. చెక్ చేసినప్పుడు ఉంటే ట్రూ రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఉంటే దాని ఇండెక్స్ అనేది వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే, ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రీ ఈ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్లో లేకపోతే మనకి -1 అనేది వస్తుంది. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుందండి, కౌంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ కౌంట్ అనే మెథడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సబ్ స్ట్రింగ్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది అనేది చెక్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఒక క్యారెక్టర్ కానీ సబ్ స్ట్రింగ్ కానీ ఎన్ని టైమ్స్ ఉంది అనేది చెక్ చేయడం కోసం నేను బనానా అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఈ బనానా అనే స్ట్రింగ్లోని నాకు ఏ అనేది ఎన్ని టైం, ఏదైనా ఒక మనం ఇచ్చిన లెటర్ అనేది ఎన్ని టైమ్స్ ఉందో కావాలి. స్ట్రింగ్ నేమ్ ఎస్ కాబట్టి ఎస్ డాట్ కౌంట్. ఏం చెక్ చేద్దాం మనం, ఏ అనే లెటర్ ఎన్ని టైమ్స్ ఉంది. చూడండి, 3 టైమ్స్ ఉందంట. మనకు అలాగా ఎన్ని టైమ్స్ ఉంది అనేది రావడం కోసం మనం ఈ మెథడ్ని, కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది, దాన్నే ఈజ్ ఆల్ఫా అంటాము. ఈజ్ ఆల్ఫా. ఈజ్ ఆల్ఫా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, చెక్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ అంటే చెక్ చేస్తుంది. ఆల్ క్యారెక్టర్స్, చెక్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్సా కాదా అనేది చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఆల్ఫాబెట్స్ అయితే ఇది మనకి ట్రూ రిజల్ట్ని ఇస్తుంది. నేను ఏబిసిడిఈఎఫ్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ని ఆల్ఫా అనే ఫంక్షన్ ద్వారా మనం అవి ఆల్ఫాబెట్సా కాదా చెక్ చేద్దాము. ఇన్ కేస్ ఇవి ఆల్ఫాబెట్స్ అనుకోండి, ట్రూ రిజల్ట్ ఇస్తుంది. సారీ అండి, ఈజ్ ఆల్ఫా ఫంక్షన్ ట్రూ రిజల్ట్ ఇచ్చింది. చూడండి, నేను ఈ స్ట్రింగ్లోని ఆల్ఫాబెట్స్ తీసుకోలేదు, 1 2 3 4 5 అలా తీసుకున్నాను. అప్పుడు మనకి ఫాల్స్ అనే రిజల్ట్ ఇస్తుంది. అలాగే మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, అదే ఈజ్ డిజిట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇదేం చెక్ చేస్తుంది, చెక్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ డిజిట్స్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది. మనం తీసుకున్న క్యారెక్టర్స్ అన్ని డిజిట్స్ అనుకోండి, ట్రూ రిజల్ట్ ఇస్తుంది. చూడండి, ట్రూ. ఇన్ కేస్ నేను ఇక్కడ తీసుకున్న క్యారెక్టర్లోని ఏదైనా ఒక క్యారెక్టర్ని ఒకటి డిజిట్ కాదు క్యారెక్టర్ ఇచ్చాను, అప్పుడు మనకి ఫాల్స్ అనే రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుంది, ఈజ్ ఆల్ నమ్ అంటే ఇదెందుకు చెక్ చేస్తుంది, చెక్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఆర్ నాట్ అనేది. ఆల్ఫా న్యూమరిక్ అంటే మనకి క్యారెక్టర్స్ ఉండొచ్చు, అలాగే డిజిట్స్ ఉండొచ్చు. ఆ రెండు ఉంటే మనకి అదేంటి ట్రూ రిజల్ట్ని ఇస్తుంది. ఇన్ కేస్ ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటే అయినా ట్రూ రిజల్టే ఇస్తుంది, ఓన్లీ డిజిట్స్ ఉంటే అయినా ట్రూ రిజల్టే ఇస్తుంది. సో చెక్ చేద్దాం, ఈజ్ ఆల్ నమ్.
మనం తీసుకున్న స్ట్రింగ్లోని డిజిట్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అదే ఓన్లీ క్యారెక్టర్స్ ఇచ్చాను, ఇప్పుడు కూడా మనకి ట్రూ రిజల్ట్నే ఇస్తుంది. అంటే ఏదైనా ఒకటి ఉన్నా పర్లేదు, రెండు ఉన్నా పర్లేదు, ఓన్లీ నెంబర్సే ఇచ్చాను, అప్పుడు కూడా ట్రూయే. మరి ఎప్పుడు ఇది ఫాల్స్ చూపిస్తుందంటే నేను ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాను. చూడండి, ఫాల్స్ అనేది చూపించింది. ఈ విధంగా మనకి స్ట్రింగ్లో మెథడ్స్ అనేది ఉంటాయి. ఇవ్వండి స్ట్రింగ్ ఆపరేషన్స్ అండ్ మెథడ్స్ అనేవి. నెక్స్ట్ క్లాస్లో లిస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.